అయితే అఖండ 2 రిలీజ్ అవుతుంది. ఇటు నందమూరి అభిమానులందరికీ పండగే అని చెప్పి కూడా ఎప్పుడెప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే మార్నింగ్ నుంచి కూడా ప్రీమియర్స్ పడబోతుంది, టికెట్స్ మేము తీసుకుంటాము అని చెప్పి థియేటర్స్కి వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బుక్ మై షోలోని బుక్ చేసుకునే వాళ్ళు కూడా టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తున్న టైంలోని 4 గంటలు అవుతున్నా ఇంకా ప్రీమియర్స్కి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ లేదు అని చెప్తే అప్పుడు ఇంకా టికెట్లు పెంచుకోవచ్చు అని చెప్పి నోటీస్ కూడా రావడం జరిగింది. ఓకే, ఇప్పటికైనా సరే మాకు నోటీసులు ఇచ్చారు, టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పి అక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ కలిగింది. దాని తర్వాత ఇంకొక 3 గంటల్లో సినిమా ఎలా అయినా రిలీజ్ అవుతుంది, సో ఇప్పుడైనా మేము పర్వాలేదు థియేటర్స్కి వెళ్ళి టికెట్లు తీసుకుంటాము అని చెప్పి అందరుగా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే మరొక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రీమియర్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అసలు ప్రీమియర్స్ పడడం లేదు. ప్రొడ్యూసర్స్ మధ్య, ఫైనాన్షియర్ల మధ్య జరిగిన ఘర్షణ లేకపోతే గొడవల వల్ల దీనివల్ల ప్రీమియర్స్ రిలీజ్ చేయడానికి వీలు లేదు అన్నట్టు ఆపారు. అండ్ రేపు రిలీజ్ విషయానికి కూడా రిలీజ్ అవుతుందా లేదా అన్న 50-50 ఛాన్సెస్ అని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ థియేటర్స్కి వస్తున్న వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి. పొద్దున్న నుంచి కూడా థియేటర్స్లోని ఒక హీరో, ముఖ్యంగా దట్టు పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లో ఎటువంటి కోలాహలం నెలకొంటుంది, ఎటువంటి హంగామా చేస్తారు అభిమానులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నందమూరి బాలకృష్ణకి సంబంధించి ఇంత పెద్ద కట్అవుట్ పెట్టి పొద్దున్న నుంచి కూడా చాలా హల్చల్ చేయాలి, కాలర్ ఎగరేయాలి. ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణ పాన్ ఇండియా లెవెల్లోని అన్ని లాంగ్వేజెస్లో సినిమా రిలీజ్ అవబోతుంది అని చెప్పి నందమూరి అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇలా ప్రీమియర్స్ ఆపడం వల్ల మా అభిమానం, ముఖ్యంగా మా హీరోకి, ఆయన్ని ఆరాధించే మాకు ఇది అవమానమే అని చెప్పి ఫ్యాన్స్ అయితే భావిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ప్రీమియర్స్ మీరు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు, పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారు, కట్అవుట్లు కట్టిన దగ్గర నుంచి అసలు ఏ విధంగా సెలబ్రేట్ చేయాలి, అన్న సినిమా ఏ విధంగా మేము హిట్ చేసుకోవాలి అని చెప్పి ఫ్యాన్స్ అందరూ పొద్దున్న నుంచి ఉన్నారు. సో ఇప్పుడు సడన్ గా ప్రీమియర్స్ వేయడం లేదు అని తెలిసింది, దట్టు ఫైనాన్షియల్ కి సంబంధించిన ఇష్యూస్ వల్ల. సో ఏం చెప్తారు మేడం? చాలా బాధాకరం చెప్తున్నా మేడం. నేనే ప్రతి ఒక్క ఫ్యాన్, ఇక్కడ సీనియర్ ఫ్యాన్స్ నా తోటి బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు డిసప్పాయింట్. ఒకరు ఏజ్ 70-85 ఉన్నారు కూడా పొద్దు నుంచి వెయిటింగ్ చేస్తున్నారు మేడం. చాలా బాధాకరం. ఎందుకంటే మాకు ఎప్పుడంటే నిప్పురవ 1993 లేదు, ఒకసారి గాంధీ 94 అయింది. ఆ తర్వాత బాలకి ఏ సినిమా ఇంతవరకు ఫైనాన్స్ ప్రాబ్లం రాలేదు. అసలు ఫైనాన్స్ ప్రాబ్లం మేము అనుకోలేదు. ఎందుకు వస్తుంది మేడం ఫైనాన్స్ ప్రాబ్లంకి? ఇంత రేంజ్లో హీరో ప్రాబ్లం వస్తుంది ఇంట్లో ఎట్లా అనుకుంటాం మేము? మాకు మధ్యాహ్నం పొద్దున అంటారు 9 o'clock, 11 o'clock అంటారు. ఇప్పటికే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైనా వేసినా కూడా మేము షోకు ఫుల్ కానీ రెడీ, ప్రీవియస్ షోకు రెడీ ఉన్నారు పబ్లిక్. ఇప్పుడు పడినా కూడా మీరు మేము రెడీ ఉన్నాం మేడం. అది చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మేము ఇంత ఆశతో ఉన్నాం. మాకు ఎందుకంటే మేడం ఏ రోజు కూడా మా ఇంట్లో ఫెస్టివల్ వచ్చినా మేము అంత ఎంజాయ్ చేయము. ఒక పండుగ వచ్చినా ఎంజాయ్ చేయము. మాకు వచ్చే బాలే సినిమా వచ్చినా, బర్త్డే వచ్చినా అంత ఎంజాయ్ చేస్తాము. ఏ రోజు కూడా మేము కొత్త బట్ట వేయాలని బాలే రోజు ఆడియో ఫంక్షన్ అన్నా, సినిమా రోజున దానికి మేము వేసుకుంటాము. ఇక్కడ చూడడం మిగతా ఒక శ్రీనాథ్ వచ్చిండు, అతను కాళ్ళు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్, పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన బాధ నాతో కూడా చెప్తున్నాడు. చెప్పి చాలా బాధవాడి కూడా అన్న ఏం చెప్పాలి అందరూ హీరో దగ్గర పోదామంటాడు. అన్న పోదామని చెప్పి కంపల్సరీ పోదాం, చేద్దాము, మన బాధలు చెప్పుకుందాం. ఎందుకంటే హైదరాబాద్ క్యాపిటల్లో ఇంతవరకు ఫ్యాన్స్ను గుర్తించడం లేరు. మా చెప్పుకుని నాదులు లేడు. ఆడే ఫంక్షన్లో ఎవరు వస్తారు, ఎవరు పోతారు ఏం తెలియదు. అసలు హైదరాబాద్లో అనేది ఇక్కడ ఏదైనా ఫంక్షన్ అయితే కూడా ఆంధ్రప్రదేశ్ అయితే వాళ్ళే, తెలంగాణ అయితే వాళ్ళే, సిటీలు అయితే వాళ్ళే. అంటే హైదరాబాద్లో మేము ఉన్నందుకు ఇన్ని చేస్తున్నాము. అసలు బాలేకి రికార్డ్స్ వచ్చిన హైదరాబాద్ నుంచే. ఫస్ట్ సిల్వర్ జూబ్లీ వచ్చింది బాలేకి రికార్డ్ ఇక్కడనే, ఫస్ట్ 4 shows వచ్చింది ఇక్కడ రికార్డ్స్. ప్రతిదాని ఇక్కడ 2 జూబ్లీలు మాకు ఇక్కడ ఉన్నాయి. అలాంటి హీరో ఉన్నాడు ఇక్కడ. అలాంటి హీరోకి ఇంత డిసప్పాయింట్ చేస్తున్నాడు. సిటీ కాదమ్మా, సిటీ కాంప్లెక్స్ 3 ఉన్నాయి. నేను ఒకటే జూబ్లీ సమరసింహారెడ్డి తెలంగాణ, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఆ జూబ్లీ చెప్తున్నాను. వరంగల్ ఉంది, ఇక్కడ ఉంది జూబ్లీ. ఇట్లు బాగా బ్రహ్మాండంగా ఇట్లు బాలేకు ఉన్నాయి. ఏ ప్రొడ్యూసర్ పట్టించుకోకుండా, ఏ నిర్మాత పట్టించుకోకుండా అప్పట్లో మేము ముందు సినిమాలు ఆడిపించే రోజు అంత చేస్తాం. ఆయన ముందొచ్చి మేము బాలేకి నిలబెట్టినాము. ఈరోజు ఫ్యాన్స్కు తల ఎత్తుకోలేకపోతున్నాం. ఏం చెప్తాము? జూనియర్ హీరోల దగ్గర కూడా మేము తల ఎత్తుకోలేకపోతున్నాము. మేము రోజు రూపాయి ఆశించలేదు, అంతా సొంత డబ్బులు పెట్టుకుని చేస్తున్నాం. అందరూ ఫైనాన్స్ వస్తుంది, ఆ ఫైనాన్స్ మేము తీసుకుంటలేదు కదా. మా కష్టాజీతం మా దగ్గర వచ్చి ప్రతి ఒక్క, నేను ఒక కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్ ఉన్నా లేకుండా అందరూ డయాడ్ ఫ్యాన్స్ బాలేకు భక్తులు ఉంటారు, అందరికి అభిమానులు ఉంటారు. అయినా ఈరోజు మాకు ఇంత డిసప్పాయింట్ చేస్తున్నారు. చాలా బాధగా ఒకరు సొసైడ్ చేస్తున్నారు, అంత పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే మీరు ఏది కూడా మాకు ఇంటిమేషన్ ఇయ్యరు. ఏడ షూటింగ్ అయితే తెలియని ఇయ్యరు. ఇక్కడ హైదరాబాద్ బర్త్డే పోదామంటే ఎవడో వస్తాడు, ఏడొచ్చి నాటకాలు చేసుకుంటూ పోతుంటారు. అంటే మేము బయట మేము ఫ్యాన్స్ కదా, మాకు తెలియదా? సీనియర్ ఫ్యాన్స్ కదా మేము. ఈ విధంగా చేస్తే ప్రతి ఫంక్షన్లో కూడా మాకు డిసప్పాయింట్ చేస్తున్నారు. డిసప్పాయింట్ చేసిన బాధ మేము పట్టించుకోలేము. ఎందుకంటే మాకు థియేటర్లో సినిమా ఆడుతుంది, కాళ్ళ రేయాలనే ఉద్దేశంతో మేము బాలకృష్ణ ఫ్యాన్, ప్రతి ఒక్క ఫ్యాన్ అట్లా ఉన్నాడు. మేము బాలకృష్ణ దగ్గర మాకు ఇంటర్వ్యూ రీచ్ కావాలంటే ఎవరు రారు మా దగ్గరికి. ఎవరో
తెలుగు నాలాంటిలో కొంతమంది నేను అనేది ప్రతి ఒక్క ఫ్యాన్ మా దగ్గర హైదరాబాద్లో మెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. అందరికీ గుర్తింపు అంటే డబ్బులు ఇచ్చేది కాదు, హోదాలు ఇచ్చేది, పదవులు ఇచ్చేది కాదు. మాకు ఉన్నదానికి మాకు అభిమానించడానికి అది చేయాలి. అది లేదు, ఇది ఏ విషయంగా లేదు. అండ్ సార్ మీరేం చెప్తారు? రేపు సినిమా కూడా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. అండ్ మళ్ళీ సినిమా ఏమైనా పోస్ట్పోన్ కనుక చేస్తే ఏంటి అసలు పరిస్థితి ఏంటంటే? 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి 1000 కోట్ల సినిమా మేడం ఇది. 10-20 కోట్ల వాళ్ళ లావాదేవీల కోసం మా బాలయ్య బాబుని దెబ్బతీయాలని చూస్తే ఈరోజు కానీ వాళ్ళు నిర్ణయం మార్చుకొని సినిమాని విడుదల చేయకుంటే వేలాదిగా బాలయ్య అభిమానులం అందరం కూడా పోయి ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ ఇళ్ళని ముట్టడిస్తాము. ఈ సినిమా రిలీజ్ చేయకపోతే మా యొక్క ఆగ్రహానికి వాళ్ళు గురి కావాల్సిన వస్తుంది. నిర్ణయం మార్చుకొని 10-20 కోట్ల కోసం మీరు 1000 కోట్ల సినిమాని దెబ్బతీయొద్దని మేము అభిమానుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను మేడం. సార్ ఏం చెప్తారు? ఇంకా అప్పటి నుంచి కూడా చాలా మంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. మేము బాలకృష్ణ ఫ్యాన్స్ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ సపోర్టర్స్ మేము. మేడం మొన్న నుంచి చాలా ఆత్రంగా చూస్తారు పబ్లిక్. ఇవాళ దండ తెచ్చి ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము మొత్తం మా సార్ సినిమా వస్తుంది 2 నిమిషాలు ఆగండి అని. ఇంకొకటి ఈ ఆషామాషి డిస్ట్రిబ్యూటర్ కాదు, దిల్ రాజు గారి సినిమా ఇది. వీళ్ళు నాటకాలు చేసి ఇతన్ని తొక్కాలి, ఇలా ఫ్యాన్స్ పండబెట్టాలి అని వాళ్ళు ఒక ప్రొడ్యూసరు ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమా దిల్ రాజు గారు. అసలు టైంలో మన ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇవాళ యువత మొత్తము అందరం కలిసి బాలయ్య ఫ్యాన్స్ అందరు సపోర్టర్లు కలిసి ఇవాళ మేడం అలా పాప ప్రొడ్యూసర్ దీనికి ఎంత ఆత్మీయంగా అంటే 2 రోజుల నుంచి నిన్న రాత్రి 2 గంటలు రాకున్నాం. ఇవాళ అందరూ వచ్చిరు. ఇవాళ అందరూ హుషారుగా ఉండు. 9:30 షో అన్నారు, 600 టికెట్ అన్నారు, 1200 టికెట్ పెట్టి రెడీ ఉన్నాం మేము. కానీ మాకు అవకాశం లేదు. ఇవాళ ఎక్కడ పోవాలి? బయటికి పోతేనేమో ఎదుకాలు చేస్తారు, లోపలనేమో మాకు ఆనందం కలుగుతలేదు. కాబట్టి ఇది మొత్తం ఫైనాన్సర్ ప్రాబ్లం కాదు, తొక్కుడు ప్రాబ్లం ఇది. ఫైనాన్స్ ప్రాబ్లం హీరో కాదు, రాష్ట్ర మంత్రులు చేసిన హీరో. వాళ్ళ డాడీ రాత్రమ్మ మంత్రులు, బావగారు మంత్రులు, అది ఏం కాదు. కానీ తొక్కుతూరు చిన్న ఇల్లు ఇలా పేరు మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. థియేటర్లు కూడా ఇయ్యరు. బాలకృష్ణ సినిమా అంటే థియేటర్లే ఇవ్వరు అంటారు. ఆ దిల్ రాజు కూడా అంతే. ఇంకొకటి అనిల్ గారు, మన ప్రెసిడెంట్ అనిల్ గారు అన్నట్టు ప్రెసిడెంట్ అనిల్ గారు అన్నట్టు ఇంత కష్టపడి చేస్తుంటే కూడా మాకు ఎన్బీకే వాళ్ళు హైదరాబాదు ఆర్టిటెక్స్ అంటే మా గుండెకాయ మొత్తం. ఆర్టిటెక్స్ అంటే ఇది క్రాస్ గుండెకాయ, ఇది థియేటర్ కంపల్సరీ మెయిన్ థియేటర్ అని ఇది. ఇటువంటి ప్లాన్లను మొత్తం దొక్కేస్తారు. వచ్చేసి పోతే మాకు అవకాశం ఇయ్యారు, నిలబడితే దారి ఇయ్యారు. ఇంత కష్టపడతాం చూడండి, దండ వేసాం చూపెట్టండి దండ. దాని దేనికి మాకు ఎన్ని గంటలు పట్టింది? చేసి చేసినాం. అసలు ప్లాన్స్ ఉన్నది, అంత గౌరవం ఉన్న ప్లాన్స్ మా వాళ్ళు చూడండి. ఎంత నీటుగురు, ఇంత ప్రాబ్లం వచ్చినా ఒక్క నొల్లి చేస్తారు. ఎందుకంటే నొల్లి చేస్తే మా సారు ఈలో వాల్యూషన్ పోతుందని చెప్పి అంత ఉండరు మేడం. మీ మీడియా ద్వారా ఈ దుర్మార్గులకు సరైన బుద్ధి చెప్పండి. అండ్ ఇది కేవలం ప్రొడ్యూసర్లు అంటే డబ్బుల గురించి అయితే అవ్వదు, కేవలం తొక్కేసే ప్రయత్నం మాత్రమే అని అయితే చెప్తూ ఉన్నారు. మరి దీనికి ఏమంటారు మీరు? ఇంత పెద్ద హీరోతో తీసిన ప్రొడ్యూసర్ ఎంత ముందు జాగ్రత్తగా ఉండాలిగా మేడం. ఇంత జాగ్రత్త ఉంది. ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా ఈ పెద్ద హీరో అయినా చిన్న హీరో కాదు, పెద్ద స్టార్ హీరో, ఆయనను దృష్టిలో పెట్టుకొని ఇవంతా ముందే క్లియర్ చేసుకోవాలి మేడం. ఇదంతా క్లియర్ చేసుకొని ఈరోజు సినిమా ప్రీమియర్స్ పడాలి ఈరోజు. అలాంటి అంతా ఆయనకు ఇప్పటిదాకా వచ్చిందంటే ప్రొడ్యూసర్ ఎంత లెవెల్లో ఎక్కడ ఉన్నాడు మేడం. అసలు ప్రొడ్యూసర్ ఏం చిన్న హీరో కాదు కదా, అల్లి కాదు, వాళ్ళు చిన్న హీరోలు కాదు కదా, పెద్ద హీరో అయినా ఇతను సినిమా తీసేటప్పుడు ఎంత జాగ్రత్త. నువ్వు మండే నుంచి ఈరోజు గురువారం వరకు ఇంకా ఫైనాన్స్ క్లియర్ కాలేదు అంటే ఎప్పుడైతుంది మేడం? ఇది ఇంకా ఈరోజు డ్యామేజ్ చేయనికనే ఆయన తీయడం. ఈయనకు ఆల్రెడీ ఈయనకు ఇంతకుముందు లెజెండ్ తీసింది కదా అని ఈయన ప్రొడ్యూసర్కి ఇస్తే ఈయన మాకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది మేడం ఈరోజు. సో వింటున్నారు కదా రామ్దాస్. అయితే ఇక్కడ అభిమానులందరూ కూడా మేము గొడవ చెయ్యొచ్చు అనుకుంటే బట్ ఎందుకు గొడవ చేయట్లేదంటే అది తర్వాత మా హీరో పైన పడుతుంది. బాలకృష్ణ అభిమానులు ఈ విధంగా చేశారు అని చెప్పి బాలకృష్ణ పేరును చెడ్డ చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి సైలెంట్గా ఊరుకుంటున్నాము. అసలు ఈ విధంగా ప్రతిసారి బాలకృష్ణకు మాత్రమే ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఎటువంటి ప్రీమియర్ షోస్కి హల్చల్ చేసుకోవాలన్నా వద్దంటారు, లేకపోతే టపాసులు కాల్చాలన్నా వద్దంటారు, ఎటువంటి సందడి వాతావరణం మేము ఇక్కడ పెట్టుకోలే అన్న కూడా వద్దంటారు. ఇవాళ ప్రీమియర్స్ కూడా రద్దు చేశారు. దీని వెనక ఎవరి చేతులు ఉన్నాయి? ఒక్కసారిగా బాలకృష్ణకి సంబంధించి ఇంతకుముందు లెజెండ్ కావచ్చు, ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇష్యూ తలెత్తుతూ ఉన్నా సరే మేము ఎప్పుడు కూడా సైలెంట్గానే ఉన్నాము. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రిలీజ్ అవబోతున్న ఈ సినిమా గురించి కూడా అండ్ దట్టు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో ఈ విధంగా మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు. మినిమం అంటే కామన్ సెన్స్ ఉండదా ప్రొడ్యూసర్లకు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియర్లకు కావచ్చు? మరొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంటే క్లియర్ చేసుకోవాలని ఈ మాత్రం కూడా తెలియకుండా
ఉంటారా? ఇది కేవలం మా హీరోని తొక్కేసే ప్రయత్నమే కానీ ఎటువంటి ఫైనాన్షియల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎటువంటిది కాదు, కావాలని ఇది చేశారు అని అయితే ఇక్కడ ఫ్యాన్స్ అందరూ ఆందోళన చేపట్టారు. పొద్దునుంచి మనం చూడొచ్చు ఏ విధంగా మొత్తం కూడా డెకరేషన్ అనేది చేశారు, ఏ విధంగా బాలకృష్ణకి సంబంధించి గజమాల ఎంత పెద్దగా పొద్దునుంచి కూడా మేము కొన్ని వేల ఖర్చు పెట్టి ఈ విధంగా మేము ఫ్యాన్స్ చేసుకుంటున్నాము. కానీ మీరు ఇచ్చేది మాకు ఆఖరికి ఇదా? అందరి హీరోలకి కూడా మీరు ఇదే ట్రీట్మెంట్ ఇస్తున్నారా? ఆఖరిగా సినిమా రిలీజ్ అయ్యే టైంకి బాలకృష్ణ సినిమాకి చేసినట్టుగానే అందరు పెద్ద హీరోల సినిమాలకు కూడా చేస్తున్నారా? ఇవాళ చిన్న హీరోల సినిమాలకి దొరికిన ఆదరణ లేకపోతే వాళ్ళకి ఇచ్చే పర్మిషన్లు మా హీరోలకి మేము నోచుకోలేదా అన్నట్టు ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. అండ్ మీరు కూడా బాలయ్య అభిమాని, లాస్ట్ టైం మనం మాట్లాడాము. అండ్ ప్రీమియర్ కోసం మీరు కూడా చాలా వెయిట్ చేస్తున్నానని చెప్పారు అండ్ థియేటర్కి వచ్చారు. సో ఇప్పుడు ప్రీమియర్స్ లేవు, రేపు కూడా సినిమా రిలీజ్ అవుతుందో లేదో కూడా చెప్పలేకపోతున్నాం అంటున్నారు. అమ్మ, మా బాలయ్య బాబు అభిమానులకి ఆయన సినిమా విడుదలంటే అది ఒక పండుగ రోజమ్మా. మాకు సంక్రాంతి, దసరా, దీపావళి లాగా మాకు బాలయ్య బాబు సినిమా విడుదల ఆ రోజు మాకు అందరికీ పండుగ. ఈ రాత్రి మాకు నిద్ర కూడా పట్టదమ్మా. రేపు ఎలా ఉంటుంది సినిమా అన్న ఉత్సుకత ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఈ సినిమా ఆగిపోతుందని తెలిసి మాకు ఎంతో బాధగా చాలా నిరుత్సాహపడిపోయామమ్మ. ఒక్కసారి సెప్టెంబర్ 25నే రిలీజ్ అవ్వాల్సిన సినిమా సరే ఏదో కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్ 5 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా పోస్ట్ పోన్ అవ్వడం మాకు ఎంతో బాధ ఉంది. ఈ నిర్మాతలు అవన్నీ ముందుగానే సెటిల్ చేసుకోవాలి కానమ్మా. ఇప్పుడు ఇటువంటి కారణాల వల్ల భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇలా ఆగడం మా అభిమానులను ఎంతగానో నిరుత్సాహపరిచిందమ్మా. మీరు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు సార్? అంతేనమ్మా, మాకు ఉన్నదే అది. మాకు ఎమోషనే మాకు అన్నగారు అభిమానులుగా. మరి బాలయ్య బాబు అంటే ప్రాణం అమ్మా. అది మీరు ఎమోషనల్ అవ్వకండి, నేను చూడలేకపోతున్నాను అసలు. ఎమోషనల్ అవ్వకండి. సో మనం చూడొచ్చు అసలు అభిమానులు ఎంత ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నేను సార్తో మాట్లాడడం జరిగింది. ఈయనకి ఎంత అభిమానం అంత చలిలో కూడా వచ్చారు. ఎందుకంటే అన్నగారి దగ్గర నుంచి కూడా మేము అభిమానం అనేది కొనసాగిస్తూనే ఉన్నాము. ఇప్పుడు బాలకృష్ణ గారికి కూడా. అండ్ ఇంకొకటి, సనాతన ధర్మాన్ని మర్చిపోతున్న టైంలోని అటువంటి సనాతన ధర్మం గురించి చెప్పడానికి వచ్చిన హీరో సినిమాని ఈ విధంగా అడ్డుకోవడం అన్నది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని ఎమోషనల్ అవుతున్నారు నిజంగా చెప్పాలంటే. అండ్ సార్ మళ్ళీ ఇది కూడా మరొకసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మళ్ళీ రేపు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నాం. మరి రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని పరిష్కారం చేసి విడుదల చేస్తారన్న ఆశ అయితే మాకుందమ్మా. అది సినీ పెద్దలందరూ కలిసి దీనికి ప్రయత్నాలు చేస్తున్నారు. విడుదల రేపు మార్నింగ్ షో ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదలవుతుందన్న నమ్మకం ఉందమ్మా. జై బాలయ్య. ప్రవీణ్ గారు, మేడం ఏంటంటే సినిమా సన్సర్ అయిపోయిన తర్వాత సినిమా చూసిన తర్వాత బయట కూడా టాక్ వచ్చింది. సినిమా ఇంత బాగా వచ్చిందన్న విషయంతో సినిమాని ఏదో గేమ్ చేయాలనుకోవడం తప్ప దీంట్లో వేరే విషయం ఏం లేదు. దీనికి వేరే చేతులు ఉంటాయి మేడం, పక్కన ఉన్నాయి. అది ఓన్లీ బాలయ్యకి తెలుసుకోవాలి, మా బాలయ్య బాబు తెలుసుకోవాలి. ఇలాంటి విషయంలోని తెలుసుకుని చర్య తీసుకోవాలి. దీనికోసం కేవలం ఆయన మంచితనమే ఈ రోజు దీనికి కారణం అనుకోవచ్చా? అవునమ్మా, మా బాలయ్య బాబు బంగారు బాలయ్య, ఏమి లేదు. ఆయన బంగారు లాంటి మనిషమ్మ ఆయన. అది